చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం నుండి 8వ అధ్యాయం మధ్యలో మనం చూసుకున్నట్లయితే అక్కడ గిదియోను అనే ఒక న్యాయాధిపతి మనకు కనపడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క గిదియోను గురించి ధ్యానం చేసుకోబోయే ముందు ఈ న్యాయాధిపతుల గురించి 1-2 మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మోషే మరణించిన తర్వాత అతని యొక్క సేవకుడైనటువంటి యెహోషువ ఇశ్రాయేలు ప్రజలను వాగ్దాన భూమికి నడిపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యెహోషువ మరణించిన తర్వాత తిరిగి ఇశ్రాయేలు ప్రజలు విగ్రహారాధన చేయడం మొదలుపెట్టారు. అన్య దేవుళ్ళను పూజించడం మొదలుపెట్టారు. అది చూసి తట్టుకోలేనటువంటి యావే దేవుడు తిరిగి ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వంలోనికి పంపించడము మనం చూస్తూ ఉంటాం. ఈ న్యాయాధిపతుల గ్రంథం మొత్తం కూడా మనం 12 మంది న్యాయాధిపతులు కనపడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎంత ఘోరమైనటువంటి ప్రజలంటే, ఒక న్యాయాధిపతిని దేవుడు పంపి వారిని రక్షించినప్పుడు ఆ న్యాయాధిపతి బతికున్నంత రోజులు కూడా దేవునికి విశ్వాస పాత్రముగా జీవించేవారు. తిరిగి న్యాయాధిపతి మరణించిన తర్వాత తిరిగి మళ్ళీ విగ్రహారాధన చేసేవారు. అలా 12 మంది న్యాయాధిపతులను దేవుడు పంపించడం, ఈ 12 మంది న్యాయాధిపతులు జీవించిన కాలంలో ఆ ప్రజలను కాపాడటము, వారిని పరిపాలించడము, వారు మరణించిన తర్వాత తిరిగి ఇశ్రాయేలు ప్రజలు విగ్రహారాధన చేయడం మనం గమనిస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 12 మంది న్యాయాధిపతులలో విశ్వాసంలో ఉన్నటువంటి న్యాయాధిపతులు కొంతమైతే, అవిశ్వాసంలో ఉన్నవారు కూడా కొంతమంది. ఈ గిదియోను అనేటటువంటి వ్యక్తి మొదట అవిశ్వాసంలో జీవించి తర్వాత విశ్వాసంలోనికి నడిపింపబడ్డటువంటి వ్యక్తి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతని యొక్క కథను మీకు ముందుగా చెబుతాను. తర్వాత మీరు మీ సమయం ఉన్నప్పుడు గృహం వద్ద చదువుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం 6వ అధ్యాయం 1వ వచనంలోనే చదువుతూ ఉంటాము. ఇశ్రాయేలు ప్రజలు మరల దుష్కార్యములు చేసి యావేకు కోపం రప్పించిరి. అందుచే యావే వారిని 7 ఏళ్ళు మిద్యానీయుల వశము చేసెను అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ మిద్యానీయులు అనేవారు ఆ కాలంలో చాలా శక్తివంతులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మిద్యానీయులు 7 సంవత్సరాల పాటు కూడా ఇశ్రాయేలు ప్రజలను రాజుకు అపమానం పెట్టారు. వారు ఎక్కడికి వెళితే అక్కడ నాశనమే. ఈ మిద్యానీయుల భయానికి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా కొండ గుహల్లో తలదాచుకుంటూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత వాక్యంలో ముందుకు వెళితే 5వ వచనం వచ్చేసరికి మిద్యానీయులు తమ పశువు మందలతో గుడారములతో వచ్చి మిడతల దండు వారిని దిగేవారు. వారిని కానీ వారి మంటలను కానీ లెక్కింపవలదు. వారు కాలు పెట్టిన నేల వల్లపాడు కావలసిందే అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇలా ఈ మిద్యానీయుల వల్ల ఇశ్రాయేలు ప్రజలు చాలా ఘోరమైనటువంటి బాధలకు గురయ్యారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి సమయంలో ప్రవక్త సందేశాన్ని ఇశ్రాయేలు ప్రజలకు అందిస్తూ ఉన్నాడు. ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యావే దేవుడు చెప్పబడినటువంటి మాటలు చెప్తూ ఉన్నాడు. అక్కడ మన ప్రవక్త సందేశములు ఆలకిస్తాము. ఇదిగో నేను ఇశ్రాయేలు దేవుడను, నేను మేము దాస్య గృహం నుండి వెలుపలికి కొని వచ్చి తిని ఐగుప్తు
ఐగుప్తీయుల నుండి మేము బానిసలుగా నేలిన యజమానుల నుండి విడిపించి తిని, మేము వాగ్దాన భూమిలో నడిపించి తిని, కానీ మీరు తిరిగి విగ్రహారాధన చేస్తూ ఉన్నారు అని దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడడం మనం చూస్తున్నాం. ఇది జరిగిన తర్వాత, ఈ సందేశం అయిపోయిన తర్వాత దేవదూత గిదియోను వద్దకు వస్తూ ఉంది. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ గిదియోను ఒక సామాన్యమైనటువంటి మానవుడు. ఇతను కూడా పారిపోయి జీవిస్తున్నటువంటి వాడే. అలాంటి సమయంలో ఈ దేవదూత గిదియోను వద్దకు వచ్చి, చూడగానే యావే నీకు తోడై ఉన్నాడు అంటాడు. అప్పుడు ఈ గిదియోను అంటాడు, యావే మాకు తోడై ఉన్నట్లయితే మాకెందుకు ఈ కష్టాలు? యావే మాకు తోడై ఉంటే ఎందుకు మాకు ఇబ్బందులు? ఈ మిడియానీయులు మమ్మల్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు. ఏళ్ళుగా మేము ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నాము. ఒకవేళ యావే తోడై ఉంటే ఎందుకు మేము ఈ ఇబ్బందులు పడాలి అని తన అపనమ్మకాన్ని ఆ యొక్క దేవదూతతో చెబుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి సమయంలో యావే అతని వైపు చూసి, నీవు బలవంతుడవై మిడియానీయుల మీదికి పొమ్ము, ఇశ్రాయేలీయులను శత్రువుల బారి నుండి రక్షింపుము, నేను నిన్ను పంపుచున్నాను అని దేవుడు పలుకుతూ ఉన్నాడు. అప్పుడు తిరిగి గిదియోను తన అపనమ్మకాన్ని చూపిస్తూ ఉన్నాడు. ప్రభు, నేను ఏ పార్టీ వాడిని? అసలు నా కుటుంబంలో నాకు ఏ విలువ కూడా లేదు. నా కుటుంబం ఏది పెద్ద ధనికమైన కుటుంబం కాదు. నేను ఏ పార్టీ వాడిని అని చెప్పినప్పుడు దేవుడు మళ్ళీ చెబుతూ ఉన్నాడు, ఓయి నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను. నీవు మిడియానీయులతో ఏక నరుని వలె చింతన కొట్టేదవు, నీ ఒక్కరివే మిడియానీయుల మొత్తాన్ని చేయించగలవు అని నేను నీకు తోడై ఉన్నాను అని ఆ గిదియోనుకు దేవుడు సందేశాన్ని ఇచ్చాడు. ప్రియమైన దేవుడు కదా, చూడండి, దేవుడు అంతా నేను నీకు తోడై ఉంటానని చెప్పిన తర్వాత కూడా గిదియోను అంటూ ఉన్నాడు, నీవు నన్ను ఎన్నుకున్నందుకు ఏదైనా సూచన చూపి, నాకు ఏదైనా చేసి చూపి, ఏదైనా గుర్తులు ఇవ్వు అని గిదియోను అడుగుతున్నాడు. అలాంటి సమయంలో గిదియోను యావేతో, నేను నీ దయకు పాత్రుడైతిని, ఇప్పుడు నాతో మాట్లాడింది నీవే అనుటకు రుజువుగా నాకు ఒక గుర్తునివ్వు అని పలికాడు. ప్రియమైన దేవుడు కదా, అప్పుడు దేవదూత యావే దేవదూత గిదియోనుతో చెబుతూ ఉంది, నువ్వు వెళ్ళి ఒక బలిపీఠాన్ని బలియార్పణను తీసుకుని రా అని చెబుతూ ఉంది. ఈ గిదియోను వెళ్ళి ఒక మేక పిల్లను చంపుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని రొట్టెల పిండిలో పొంగని రొట్టెలను కొన్ని ఈ మేక మాంసాన్ని తీసుకుని వస్తూ ఉన్నాడు. ఈ మేక మాంసాన్ని రొట్టెలను దేవుని ముందు ఉంచుతూ ఉన్నాడు. ఉంచినటువంటి సమయంలో ఆ దేవదూత ఆ పండని తాకగానే, ఎక్కడైతే ఆ మాంసం ఉంచబడిందో, పండని రొట్టెలు ఉంచబడ్డాయో, ఆ రొట్టెలు మొత్తం కూడా అగ్నితోటి భోజనం సిద్ధమవుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ యొక్క అద్భుతాన్ని దేవదూత చేస్తూ ఉందో గిదియోను కొద్దిగా నమ్ముతూ ఉన్నాడు, కొంచెమే నమ్మాడు. అటు తర్వాత మనం ముందుకు వెళ్తే 6వ అధ్యాయం 36వ వచనం నుండి ఈ గిదియోను మరియొక గుర్తు కోసం అడుగుతూ ఉన్నాడు, కన్ఫర్మ్ చేసుకోవడానికి. ఇది సరైన కాలాన్ని తన యొక్క డౌట్ని తీర్చుకోవడానికి మరియొక గుర్తుని అడుగుతూ ఉన్నాడు. గిదియోను యావే దేవుడితో పలుకుతూ ఉన్నాడు, ఒక పొలంలో నేను గొర్రె ఉన్నీని ఉంచుతాను,
అప్పుడు దేవుడు ఆ ఉన్ని మీద మాత్రమే మంచును కురిపిస్తాడు. ప్రియమైన దేవుడు పిల్లలారా, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ గిదెయోను అంటాడు దేవుడితో, ఇంకొక మనవి నేను చేయించున్నాను. ఈ రాత్రి మిగతా పొలం మొత్తం కూడా మంచు కురిపించు, ఈ యొక్క గొర్రె గుండె మీద కొంచెం కూడా మంచు పడవద్దు అని చెప్తాడు. ఇలా ఇన్ని అద్భుతాలు చేసిన తర్వాత గిదెయోను దేవుణ్ణి విశ్వసించడం మొదలు పెడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వసించడం మొదలుపెట్టి యుద్ధానికి సిద్ధపడతాడు మిద్యానీయులతో. ఈ యుద్ధానికి వెళ్తూ ఉన్నటువంటి సమయంలో దాదాపు 32,000 మంది సైన్యాన్ని అక్కడ ఏర్పాటు చేసుకుంటాడు. 32,000 మంది సైన్యాన్ని. అప్పుడు దేవుడు ఆ యొక్క గిదెయోనుతో మాట్లాడతాడు. ప్రియమైన దేవుడిలా, నీ యొక్క భటులు చాలా మంది ఉన్నారు, ఇంతమంది భటులతో కూడిన మీకు మిద్యానీయుల వంశం చేయుట నాకు ఇష్టం లేదు. మా బలముతో మేము రక్షించబడుతుంది అని ఇశ్రాయేలు విన్నవించుదురు. కాబట్టి ఎవరైతే ఈ యుద్ధం అంటే భయపడుతూ ఉన్నారో ఈ 32,000 మందిలో వారందరినీ కూడా వెనక్కి పంపించేయంటాడు దేవుడు. ఎమ్మటే గిదెయోను ప్రకటన చేస్తాడు, యుద్ధం అంటే భయపడే వారందరూ కూడా వెనక్కి వెళ్ళిపోండి అన్నప్పుడు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకేసారి 32,000 మంది ఉన్న సైన్యంలో 22,000 మంది సైన్యం వెనక్కి వెళ్ళిపోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు కేవలం 10,000 మంది సైన్యం మాత్రమే ఉన్నారు. అప్పుడు దేవుడు మళ్ళీ గిదెయోనుతో అంటాడు, ఈ 10,000 మంది కూడా ఎక్కువనే, మిమ్మల్ని రక్షించడానికి నాకు 10,000 మంది అవసరం లేదు. ఒక పని చేయి, ఈ యొక్క 10,000 మందిని ఒక నీటి గుంట వద్దకు తీసుకుని రా అని చెప్తాడు. అప్పుడు ఈ 10,000 మందిని గిదెయోను ఆ యొక్క నీటి గుంట వద్దకు తీసుకుని వెళ్తాడు. అప్పుడు దేవుడు చెబుతాడు, ఎవరైతే చేతితో నీళ్లు పట్టుకొని తాగుతారో వారందరినీ కూడా ఒకవైపు ఉండమని చెప్తాడు. కొంతమంది ఆత్రం తట్టుకోలేక నాలుకతో నీళ్లు తాగుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుక్క ఏ విధంగా అయితే నీళ్లు తాగుతూ ఉందో ఆ విధంగా కొంతమంది నాలుకతో నీళ్లు తాగుతారు. అలా నాలుకతో నీళ్లు తాగిన వారిని ఒకవైపు ఉండమని, ఎవరైతే చేతితో తాగారో వారందరినీ ఒకవైపు ఉండమని దేవుడు చెప్తాడు. ఈ నాలుకతో నీళ్లు తాగిన వారందరూ, ఈ నాలుక ఎవరైతే కుక్కలాగా గతుకుతారో నీళ్లు తాగుతారో వాళ్ళు కేవలం 300 మంది మాత్రమే ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మామూలుగా నీళ్లు తాగిన వారు 9,700 మంది ఉంటారు. అప్పుడు దేవుడు అంటాడు, ఈ 9,700 మంది నాకు అవసరం లేదు, వారిని ఇంటికి పంపించేది. ఈ 300 మందితోనే మీకు విజయాన్ని దయచేస్తానన్నాడు. ఈ 300 మంది చాలు నేను మీకు విజయాన్ని దయచేయడానికి అని చెప్పి, ప్రియమైన దేవుని బిడ్డలారా, చరిత్రలో ఒక గొప్ప విజయాన్ని దేవుడు ఈ 300 మందితోటి విజయానీయుల మీద వారికి విజయాన్ని దయచేసి వారికి విముక్తిని దయచేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. దేవుని నమ్మువాని దేవుడు దీవించెను. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం వచనములు 5వ వచనం నుంచి 10వ వచనం వరకు. ప్రభువు ఇట్లనుచున్నాడు, నన్ను విననాడి నన్ను నమ్మువాడు, నా మాట మీద ఆధారపడువాడు శాపగ్రస్తుడు. అతడు ఎడారిలో ఎదుగు తుప్ప వంటి వాడు, అతనికి ఎట్టి మేలు కలుగదు. ఆ తుప్ప ఎండిన మరుభూమిలో ఏది పెరగని చౌటుపడలో ఎదుగును. కానీ ప్రభువుని నమ్మి నాపై ఆధారపడవాని నేను దీవించును.
రెక్కకు భయపడదు, దాని ఆకులు పచ్చగా ఉండదు, వానలు కురవకుండా దానికి చింత లేదు, అది ఎల్లప్పుడూ పండు కాయచుండును. హృదయంలో ఉన్నంత కపటము దేనికి లేదు, దాని నోడము కుదర్చలేము, దాని ఎవడు అర్థం చేసుకోగలడు. ప్రభునైన నేను మనసును పరిశీలిస్తును, హృదయమును పరీక్షిస్తును. నలుని ప్రవర్తన బట్టి వాని కీలకాలను చొప్పున ప్రసాదించుటకు ప్రభునైన నేను హృదయమును పరిశోధించును, అంతరంగమును పరీక్షించుదును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరుని వందనములు. ప్రకటనల గీతము. దుష్టుల కర్మాలను పాటింపనివాడు, పాపుల మార్గంలో నడవనివాడు, అపహాసంలో కూర్చుండుట. పరిసయులతో ధనవంతులకు పట్టు వస్త్రములు ధరించి నిత్యము బుద్ధులతో వినోదములతో కాలం గడుపుచుండెను. అతని బాలిక లాజరు అనబడు నిరుపేద పడి ఉండెను. అతని దేహమంతయు వ్రతములతో ఉండెను. వారు ఆ ధనికుడు బదుల మీద నుండి జారిపడు మెతుకుల కొరకు మార్చుకుని ఉండెను. కుక్కలు వారి వ్రతములను నాకుచుండెను. ఆ నిరుపేద వర్ణింపక దేవదేవతలు అతన్ని కొనిపోయి అబ్రహాము ఒడిలోకి చేర్చరు. ధనికుడు కూడా చనిపోయి పాటు పెట్టబడను. అప్పుడు అందరూ బాధపరచు పాఠాల నుండి సుదూరమును అబ్రహాము వలన ఆనుపడి ఉన్న లాజరును కండెత్తి చూసెను. అతడు అంగలార్చుచు, తండ్రి అబ్రహామ, నన్ను కనికరింపము, నేను ఈ మంటలలో మారిపోవచ్చున్నాను. తన వేలుకలను నీటిలో ఉంచి నా నాలుకలో చల్లార్చుటకు లాజరును పంపము అన్నాను. అందుకు అబ్రహాము, కుమారా, మరణము, నీ జీవితంలో నీవు సకల సంపదను అనుభవించుచుండా లాజరు అనేక బాధలు అనుభవించను. అందుచే నేను ఇప్పుడు కలుషితపడు పడుచుండా అతడు సుఖపడుచున్నాడు. అంతేకాక మన మధ్య బాటకు వీలు లేని అఘాతము ఉన్నది. అందువల్ల అసటి వారు ఇటుకి రాలేరు, ఇటుటి వారు అసటికి పోలేరు అని పలికారు. అందుకు ధనవంతుడు అట్లయినా నాదన మనది. నాకు 5 సహోదరులు ఉన్నారు. వారు కూడా ఈ ఘోర నరకమునకు రాకుండా హెచ్చరిక చేయటకు లాజరును నా తండ్రి ఇంటికి పంపము అనను. అప్పుడు అబ్రహాము వారిని హెచ్చరికకు మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి హెచ్చరికలను ఆలకించిన చాలును అని సమాధానమిచ్చారు. అది చాలు తండ్రి అబ్రహామ, మృతుల్లో నుండి ఎవరైనా వారి వద్దకు వెళ్ళిన ఎడల వారికి హృదయ పరివర్తనము కలుగునని అతను మరణాలు. అందులకు అబ్రహాము మోషే ప్రవక్తల హెచ్చరికలను పరిచయం పెట్టువారు మృతుల్లో నుండి ఒకరు సజీవులై వారిని హెచ్చరింప పలికారు, వెళ్ళినను నమ్మరు అని ప్రత్యుత్తరమిచ్చాను. ఇది ప్రభువు సువిశేషము. మీకు స్థుతి కలుగును. కాలంలో దేవుడు ప్రతిరోజు కూడా ఏదో ఒక ఉపమానాల రీతిలో ప్రజలకు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. ఈ ఉపమానాలను బోధించడం ద్వారా అందరికీ కూడా దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి సారాంశం ఉత్తమంగా అర్థమవుతూ ఉంది అని దేవుని కోరిక. అందుకని ధనవంతుడు లాజరు యొక్క ఉపమానాన్ని దేవుడు ఈ విధముగా మనకు ఉపమానాల రీతిలో బోధించారు. ధనవంతుడు ఈ లోకంలో తన దగ్గర ఉన్నటువంటి డబ్బుతో, భోగ విలాసాలతో, సుఖ సంతోషాలతో కాలం గడిపాడు. లాజరు మాత్రం నిరుపేదగా ఈ లోకంలో జీవిస్తూ అతని యొక్క జీవితాన్ని కూడా కొనసాగించారు. చివరికి ఏమైంది? ఇరువురు కూడా మరణించారు. తర్వాత వారి పరిస్థితి
పేదవాళ్ళేమో ఆ యొక్క నరకాగ్నిలో మండిపోతూ ఉన్నారు. పేదవారు దేవుని యొక్క సన్నిధిలో సంతోషాన్ని చూస్తూ ఉన్నాడు, ఆనందాన్ని చూస్తూ ఉన్నాడు. ఈ సారాంశము లేదా ఈ ఉపమానము మనకు చాలా ఉత్తమంగా అర్థమైంది. మన దైనందిన జీవితంలో ఈ యొక్క ఉపమానాన్ని మనం ఏ విధంగా అలవరుచుకోవాలి? ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మన సంతోషాలతో ఆనందాలతో జీవించాలి. అందరూ కూడా మన తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తుల ద్వారా సుఖ సంతోషాలు మనం పొందవచ్చు. నేను పొందకూడదు అని చెప్పడం లేదు, కానీ మన దగ్గర ఆస్తి ఉంది అని ఇతరులను చిన్న చూపు చూడకూడదు. మన దగ్గర తినడానికి సమృద్ధిగా ఉంది అని ఇతరులకు సహాయం చేయకుండా ఉండకూడదు. మనము కొత్త కొత్త దుస్తులు వేసుకుంటున్నామని ఇతరులకు ఒక దుస్తులు ఇవ్వకుండా ఉండకూడదు. ఇలాంటి విషయాలు అంటే దానం చేస్తూ మనం సుఖ సంతోషాలతో జీవించినప్పుడు పరలోక తండ్రి మన యొక్క జీవిత విధానాన్ని చూసి ఆనందిస్తూ ఉంటాడు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుల, దీక్షాకాలంలో తపస్కాలంలో జీవిస్తున్నటువంటి మనమందరం కూడా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఉపవాసాలు చేస్తాము, ప్రార్థనలు చేస్తున్నాము. ఇవన్నీ మన జీవిత విధానం. ఈ 40 రోజులు కూడా కొంతమంది దీక్షలు ధరించకుండానే ఉపవాసాలు చేస్తున్నారు ప్రతి రోజు కూడా. ఇలా ఎందుకు చేస్తున్నాము, దేనికోసం చేస్తున్నాము అనేది ముఖ్యం. దేనికోసం చేస్తున్నాము? ఏదో నాకు మంచి జరగాలని ఉపవాసం చేస్తున్నామా, లేక ఇతరులు నాశనం కావాలి అని నేను ఉపవాసం చేస్తున్నానా అని ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. లాజరు తన జీవిత విధానం ద్వారా, తన తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తిపాస్తుల ద్వారా అతను గొప్పగా జీవించలేకపోయాడు ఈ లోకంలో. అతని దగ్గర ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యాలు లేవు. కానీ తన హృదయాన్ని బట్టి, తన మనస్సును బట్టి ఈ లోకంలో ఒక ఆధ్యాత్మిక ధనవంతుడిగా ఈ లోకంలో జీవించాడు. ధనవంతుడేమో తన తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తిపాస్తుల ద్వారా సంతోషాన్ని అనుభవించాడు. ఆధ్యాత్మికంగా పేదవాడిగా ఈ లోకంలో జీవించాడు. మనము కూడా ఈ తపస్సు కాల దినాలను ఇతరులు నాశనము కావాలి అని కాకుండా మన కుటుంబ జీవిత విధానాన్ని మనం ధ్యానం చేసుకుంటూ కుటుంబం అభివృద్ధి చెందాలి అని ఆధ్యాత్మికంగా దానికోసం మనం ఉపవాసం చేయాలి, దానికోసం మనం దాన ధర్మాలు చేయాలి. మన కుటుంబ జీవితం ఆధ్యాత్మికంగా దేవుని సన్నిధిలో ఎదగాలి అని మనం ఉపవాసం చేయాలి. ఇలాంటి జీవితం జీవించినప్పుడు లాజరు ఏ విధముగానైతే మరణించిన తర్వాత పరలోక సన్నిధిలో ఆనందించాడు, మనము కూడా ఆ విధంగా దేవుని యొక్క సమక్షంలో, దూతల సమక్షంలో మనం ఆనందిస్తాము. ప్రియ దేవుని బిడ్డల, ప్రతి ఒక్కరు కూడా ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈ తపస్సు కాల దినాలలో కొన్ని సందర్భాలను ఉపవాసాలు చేసినప్పటికీ కూడా మనం పాపములు చేస్తూనే ఉంటాం. ఉపవాసాలు చేసినప్పటికీ కూడా మనము ఇతరులను క్షమించలేక జీవిస్తూ ఉన్నాం. ఉపవాసాలు, దానధర్మాలు చేస్తూనే కూడా ఇతరులను కించపడడానికి మనం ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఇలాంటివి మానవుల యొక్క లక్షణాలు. మానవులు ఈ విధంగా జీవించడానికి సంతోషిస్తారు. అందుకని అలాంటి చెడు జీవితంలో మనం జీవించకుండా ఆధ్యాత్మిక జీవితంలో జీవించడానికి ప్రతి ఒక్కరూ ఎలా కృషి చేద్దాం. Because
నీ దివ్య శరీర రక్తములుగా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుకున్నది సర్వశక్తిగల దేవ సర్వస్లోనికి అంగీకారముగా ప్రార్థింపును. ప్రయోజనం కొరకు శ్రీశ్రవ ప్రయోజనం కొరకు ఈ కర్మ ద్వారా ఈ బలం స్వీకరించరుగాక. ఓ ప్రభువా, ఈ పవిత్ర బలియర్పణ ద్వారా ఈ తపస్సు కాలం ఆచారాలు పవిత్రపరచుము. ఈ విధంగా మేము బాధ్యతగా నిర్వహించుకున్నట్టు మా అంతరంగంలో సత్యంకు సాధించ అడుగుతాము. మా ప్రభుత్వ క్రీస్తు ద్వారా ఈ మనం చేస్తున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండగాక, మీ ఆత్మతో ఉందరుగాక. మీ మనస్సులను ఉన్నతములకు త్రిప్పుము. ప్రభు వైపు తిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువుల కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ ఆనంద సర్వశక్తివంత సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ అందించుకుంటాము. మీ కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయము. ఎలాగైనా ఎంతో గొప్పగా ప్రతి సంవత్సరం పరిశుద్ధ మనస్సులతో పాస్కా ఉత్సవం గడియాలను ఈ అనుగ్రహకాలంలో మీ విశ్వాసాలకు దయచేయచ్చు ఉన్నాము. ఈ సమయంలో మా తండ్రివైన మీ భక్తి శ్రద్ధలను మా గురువు వారిపట్ల సేవాదులను మానవులు గుర్తించుచున్నాము. క్రీస్తులకు మా నూతన జీవం దయచేసిన మీ గణకాత్మ స్మరించ ఉన్న మా అందరి మార్గ రూపమును మేము పరిపూర్ణపరుచున్నాము. కావున దూతలతోనూ రూపులతోనూ మధ్యాసములతోనూ అధిపతులతోనూ పైలతోనూ ఏకమై మేము మహిమ గీతముతో మీ మధ్యలో స్థితించున్నాము. అనగా సర్వేశ్వరుడు పవిత్రుడు 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 ఉన్నతమైన ఓసన్న ప్రభునామము వేచే వారి ధన్యులు. మహోన్నతమైన ఓసన్న. ఇదిగో సర్వేశ్వరుడు, ఇదిగో లోకమేక పాపమును ప్రకటించే మన యొక్క లోకరక్షకుడు. ప్రభా, మీరు నా యందు ప్రవేశించని పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరంలో ఆమేన్. ప్రసాద విందు ఈ జీవన ప్రసాద విందు ప్రభు క్రీస్తు పర్యాల పరమాత్మ విందు ప్రియమునరాలే ప్రియమునరాలే విందు